ఏం చేస్తున్నారు ఎస్పీ గారు? మీరు ఇలాంటి చర్యల మీద ఈరోజు యాక్షన్ తీసుకోకుండా కేవలం మాట్లాడి మైక్లో మాట్లాడినందుకు ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, కుంకుమ పడిందని కేసులు పెట్టడం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయడానికి వీల్లేదు, డీజేలు ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయడానికి వీల్లేదు. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు పెట్టుకున్నోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు వేయచ్చు, గంటలు గంటలు వాయించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పాటలు వేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం పాటలు వేయకూడదా? మేము గడిచిన 5 సంవత్సరాలు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వకుండా ఆపామండి? ఒక ట్రాక్టర్ తిరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వస్తే రోడ్ల మీద గంటల తరబడి తిరుగుతుంది. ఎప్పుడైనా మేము ఆపామా? వీళ్ళంతా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు కేసులు పెట్టే కార్యక్రమం. మొన్న శ్రీనివాస గిరిజన కాలనీలో వాళ్లే బాంబులు వేసుకున్నారు, వాళ్ళే వేసి ఎక్స్ప్లోజన్ యాక్ట్ కింద పెట్టి జైల్లో పెట్టారు. దాదాపు 4 రోజుల పాటు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్లే ఇదంతా కార్యక్రమం చేస్తారు. వరవకట్ట బుజ్జి అతను నడి రోడ్డులో కేక్ కట్ చేశాడని గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి 16 మంది మీద కేసు పెట్టారు. మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఎక్స్ కౌన్సిలర్ మోర్ సెంటర్లో నడి రోడ్లో కేక్ కట్ చేశాడు కదా, నడి రోడ్లో కేక్ కట్ చేశాడు. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు కేసులు పెట్టాలంటే మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. మాట్లాడితే పోలీస్ యాక్ట్ 30 ఉందంటాడు, మా మీద కేసులు పెడతాడు, మేము బయటికి రాకూడదు. అంటే చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఈ విధంగా ఇంత అన్యాయంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం? రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఏదో స్త్రీశక్తికి జనాలు వచ్చారు, ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలు తోలితే ప్రతి చోట వస్తారు. నేను చెప్తా ఉన్నాను, ప్రజల్ని మీటింగ్లు తీసుకురావటం, ఏదో మేము విజయం సాధించాం, సూపర్ సక్సెస్, ఇదంతా కూడా వాపు. ఈ వాపును చూసి బల్బ్ అనుకోవద్దు మీరు. ఆల్రెడీ మీ పతనం స్టార్ట్ అయిపోయింది. సూపర్ 6లో అమలు చేసే వాతావరణమే అర్థమైపోతుంది ప్రజలకి. ప్రజల్లో ఈరోజు విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. మాట్లాడటం లేదు, ఎందుకంటే మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, మా మీద ఇబ్బంది పెడతారు, లేకపోతే మాకు వచ్చే పథకాలు పోతాయని భయపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంత అన్యాయంగా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే రేపు మేము కూడా ఎవరిని నియంత్రించలేము. మేము మాట్లాడినా ఎవరు వినరు. అది అర్థం చేసుకోవాలి మీరు. రేపు ఎక్కడికి వెళ్తాం, రేపు మీరు పరిస్థితులు అర్థం చేసుకోండి. యూరియా లేదని మాట్లాడితే కేసులు పెట్టాలంట. యూరియా లేదని మాట్లాడటం కూడా తప్పే, రైతుల మీద మాట్లాడటం కూడా తప్పే.